ఒకప్పుడు రావణాసురుడు శివుని ఆత్మలింగం కోసం గొప్ప తపస్సు చేశాడు. శివమాయ ప్రభావం చేత ఆత్మలింగం బదులు పార్వతీదేవిని కాంక్షించి ఆమెను తన వెంట పంపమని అర్థించాడు. రావణుని వెంట లంకా నగరానికి బయలుదేరింది మహాదేవి. రావణుని కంటికి ఆమె పార్వతిగా కనిపించినా మార్గమధ్యంలో తారసపడిన ప్రతి ఒక్కరికి ఆమె భయంకరమైన భద్రకాళి అవతారంలో కనిపించసాగింది. మార్గమధ్యంలో తారసపడిన మైరావణుడు కొంత దూరం వెళ్ళాక అహిరావణుడు ఎదురుపడి, అయ్యో రావణ, ఈ పిశాచిని ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు అని అడిగారు. ఆ మాటలకు వెనక్కి తిరిగి చూసిన రావణునికి పార్వతే కనిపించింది. కొంత దూరం వెళ్ళాక విభీషణుడు ఎదురు వచ్చి, అన్నా, ఆత్మలింగం తెస్తానని కైలాసానికి వెళ్లి ఆదిశక్తిని వెంటబెట్టుకొచ్చావేమిటి అని అడిగాడు. రావణుడు చప్పున వెనక్కి తిరిగి చూశాడు. ఈసారి పార్వతికి బదులు పరాశక్తి కనిపించింది. రావణుడు ఆ అవమానాన్ని భరించలేక అమ్మవారిని బంధించి తన వెంట తీసుకువెళ్లాలని ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోగా అతడే అమ్మవారి